దేవునామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ యేసుక్రీస్తు నామం పేరట నా ప్రత్యేక వందనాలు నేను తెలియజేస్తున్నాను. మరి ఈ సమయంలో ప్రార్థన చేసుకుని వాక్యాన్ని మనం ప్రారంభించుకుందాం. మహోన్నతుడా, సర్వశక్తుడా, మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు మేము చెల్లిస్తున్నాం. దేవా, మేము వాక్యాన్ని ధ్యానించుండగా దేవా, వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడే దేవుడు, వాక్యం ద్వారా మీరు మమ్మల్ని బలపరిచే దేవుడు కాబట్టి దేవ, వాక్యంతో మీరు మా హృదయాల్ని నింపి మాకు కావాల్సిన ఆహారాన్ని మీరు మాకు దయచేయమని మేము మిమ్మల్ని వేడుకుంటున్నాం. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. అపోస్తల కార్యాలు 24వ అధ్యాయం 24వ వచనం నుంచి 27వ వచనం వరకు మనం చదువుకుందాం. కొన్ని దినములైన తరువాత ఫేలిక్స్ యూదురాలైన దుస్రిల్లా అను తన భార్యతో కూడా వచ్చి పౌలును పిలిపించి క్రీస్తునందలి విశ్వాసమును గూర్చి అతడు బోధింపగా వినెను. అప్పుడు అతడు నీతిని గూర్చియు ఆశా నిగ్రహము గూర్చియు రాబో విమర్శను గూర్చియు ప్రసంగించుచుండగా ఫేలిక్స్ మిగుల భయపడి, ఇప్పటికీ వెళ్ళుము, నాకు సమయమైన నిన్ను పిలువనంపింతునని చెప్పెను. తరువాత పౌలు వలన తనకు ద్రవ్యము దొరుకునని ఆశించి మాటి మాటికి అతనిని పిలిపించి అతనితో సంభాషణ చేయుచుండెను. 2 సంవత్సరములైన తర్వాత ఫేలిక్స్కు ప్రతిగా పోర్కియు ఫేస్తు వచ్చెను. అప్పుడు ఫేలిక్స్ యూదుల చేత మంచి వాడనిపించుకొనవలనని కోరి పౌలును బంధకములోనే విడిచిపెట్టి పోయాను. ఈ అపోస్తల కార్యాలు లూకా రాస్తూ ఉంటాడు. లూకా మొట్టమొదటి వాల్యూమ్లో లూకా సువార్త రాశాడు. ఆ 2వ వాల్యూమ్లో అపోస్తల కార్యాలని రాశాడు. అపోస్తల కార్యాలు 1వ అధ్యాయంలో యేసు ప్రభువు చెప్పిన రీతిగా సువార్త యెరూషలేములో ప్రారంభించబడి భూదిగంతముల వరకు విస్తరిస్తుందని యేసు ప్రభు ఏ విధంగా చెప్పాడో, మొట్టమొదటిగా రాసిన లూకా సువార్తలో లూకా యెరూషలేములో ఏ విధంగా యేసు ప్రభు మరణించాడు, ఆయన తిరిగి లేచేటటువంటి ఈ విషయాలన్నిటినీ రాశాడు. అదేవిధంగా అపోస్తలు కార్యాల్లో యేసు ప్రభు మరి వాగ్దానం చేశాడు కదా, పరిశుద్ధాత్మ అందరి మీద కుమ్మరిస్తానని. ఆ పరిశుద్ధాత్మ పొందుకున్న శిష్యులు మొట్టమొదట యెరూషలేములో ఏ విధంగా సాక్షులుగా మారారు, ఆ తర్వాత యూదయలో ఏ విధంగా సాక్షులుగా మారారు, ఆ తర్వాత సమరయ, ఆ తర్వాత భూదిగంతముల వరకు ఏ విధంగా సాక్షులుగా మారారో అపోస్తల కార్యాల్లో మనకి క్లుప్త వివరణ మనకి కనిపిస్తుంది. అయితే అపోస్తలుడైన పౌలు సువార్త ప్రకటించడానికి అనేక మిషనరీ యాత్రలు చేశాడు. మొట్టమొదటి మిషనరీ యాత్ర చిన్న ఆసియా ప్రాంతంలో జరిగింది. 2వ మిషనరీ యాత్ర దేవుడు పౌలుకి ఒక గొప్ప ద్వారాన్ని తెరిచి యూరప్ పట్టణానికి సువార్త అందించే విధంగా చేశాడు. 3వ మిషనరీ యాత్రలో తాను స్థాపించిన సంఘాల్ని మరొకసారి దర్శించడం జరిగింది. ఈ విధంగా 3వ మిషనరీ యాత్ర ముగించుకొని పౌలు ఎక్కడికి చేరుకున్నాడంటే యెరూషలేం పట్టణానికి చేరుకున్నాడు. అప్పుడు పౌలుకి వ్యతిరేకంగా అనేక మంది ఈ వ్యక్తి అన్యజనుల్ని యెరూషలేం మందిరంలోనికి తీసుకొస్తున్నాడన్న ఆరోపణలు చేస్తూ, అదేవిధంగా యేసు ప్రభు దేవుడని బోధిస్తున్నాడని, ఈ విధంగా అనేకమైన కారణాల చేత పౌలుని అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా పౌలు సంకెళ్ళ చేత బంధించబడి అక్కడ రాజుగారి యొక్క చెరసాలలో ఉంటాడు. ఆ తర్వాత యెరూషలేంలో పౌలుని చంపేయాలని చూస్తున్నప్పుడు ఆ యెరూషలేంలో ఉన్న అధిపతి పౌలుని ఆ కైసరియా పట్టణానికి పంపిస్తాడనమాట. అక్కడ కైసరియాలో పౌలు చెరసాలలో కావలిలో ఉంచబడతాడనమాట. ఆ తర్వాత జరిగింది ఏంటో ఇక్కడ ఈ వచనాల్లో రాయబడి ఉన్నది. 24వ వచనంలో, కొన్ని దినములైన తర్వాత ఫేలిక్స్ యూదురాలైన దుస్రిల్లాను తన భార్యతో కూడా వచ్చి పౌలుని పిలిపించి క్రీస్తు యేసునందలి విశ్వాసమును గూర్చి అతడు బోధింపగా వినెను. ఈ ఫేలిక్స్ ఎవరంటే కైసరియా పట్టణానికి అధిపతి. అక్కడ కొన్ని దినములైన తర్వాత ఫేలిక్స్ యూదురాలైన తన భార్య దుస్రిల్లను తీసుకుని పౌలుని పిలిపించి క్రీస్తు యేసునందలి విశ్వాసమును గూర్చి అతడు బోధింపగా వినెను. సాధారణంగా ఆ రోజుల్లో ఉన్న అధిపతులు ఈ ఫిలాసఫర్స్ చెప్పే మాటలు పట్ల చాలా ఆసక్తి కనపరిచేవారు. టీచర్స్ ఏదన్నా బోధిస్తే వాళ్ళు ఏం చెప్తున్నారు, ఒక కొత్త థాట్ చెప్పడం కానీ, లేదంటే ఒక ఫిలాసఫీని బోధించడం కానీ, ఇటువంటి బోధనలు వినుటేందుకు చాలా ఆసక్తి కనపరిచేవారు అనమాట. అయితే ఆ సందర్భంగా ఫేలిక్స్ ఎవరిని పిలిపించాడంటే
పౌలుని పిలిపించుకొని అసలు ఏ కారణం చేత అతడు ఇక్కడ ఉంచబడ్డాడు, లేదంటే అతడు చెప్పే విశ్వాసానికి సంబంధించిన బోధ ఏంటో తెలుసుకుందామని ఫేలిక్స్ పౌలుని పిలిపించాడు. పౌలు ఫేలిక్స్ ముందు దేని గురించి మాట్లాడాడంటే క్రీస్తు యేసునందలి విశ్వాసమును గూర్చి అతడు బోధింపగా. పౌలు ఎప్పుడైతే యేసు ప్రభుని ముఖాముఖిగా సందర్శించాడో అప్పటి నుంచి పౌలు దేని గురించి బోధించాడు? క్రీస్తు యేసునందలి విశ్వాసమును గురించి సువార్త అందరికీ ప్రకటించాడు. దాని గురించే ఇక్కడ ఫేలిక్స్నకు ప్రకటించాడు. ఫేలిక్స్నకు యోధ సాంప్రదాయాల గురించి తెలిసి ఉండొచ్చు, ఎందుకంటే ఫేలిక్స్ దుస్రిల్లని వివాహం చేసుకున్నాడు. ఈ దుస్రిల్ల ఎవరంటే యూదురాలు. ఈ ఫేలిక్స్ దుస్రిల్ల ముందు పౌలు దేని గురించి మాట్లాడతాడంటే క్రీస్తు యేసునందలి విశ్వాసమును గురించి అతడు బోధించాడు. క్రీస్తు యేసునందలి విశ్వాసం అంటే అది ఎవరైతే యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచుతారో వారికి రక్షణ దొరుకుతుంది. దీన్ని విపులంగా పౌలు వివరిస్తూ 3 విషయాల గురించి మాట్లాడతాడు. ఆ 3 విషయాల్ని ఈ రోజున మనం జ్ఞాపకం చేసుకుందాం. 25వ వచనంలో, అప్పుడు అతడు నీతిని గూర్చియు ఆశా నిగ్రహమును గూర్చియు రాబో విమర్శను గూర్చి ప్రసంగించుచుండగా ఫేలిక్స్ మిగుల భయపడి ఇప్పటికీ వెళ్ళుము. పౌలు దేని గురించి మాట్లాడాడు? 3 విషయాల గురించి మాట్లాడాడు. ఎందుకు మాట్లాడించుకున్నాడు? ఎందుకు ఫేలిక్స్ పౌలుని పిలిచాడంటే ఒక అభిప్రాయం ఫేలిక్స్లో ఉన్నది. వాక్య ప్రకారంగా చూస్తే ఫేలిక్స్ నాకు ఒక దురుద్దేశం ఉన్నది. ఆ దురుద్దేశం ఏంటంటే పౌలుని కనుక విడిపించినట్లయితే పౌలు ద్వారా నాకు ఏదైనా లాభం, ఏదైనా ద్రవ్యం వస్తుంది, లంచం ఏదన్నా వస్తుందన్న ఉద్దేశంతో పౌలుని పిలిపించుకొని మాట్లాడినట్లుగా ఇక్కడ లూకా కూడా రాస్తూ ఉంటాడు. అయితే మనం జ్ఞాపకం చేసుకుంటున్న 3 విషయాలు ఏంటంటే నీతిని గూర్చి, అదేవిధంగా ఆశా నిగ్రహం గురించి, రాబోవు విమర్శ గురించి. 3 విషయాలు బైబిల్ గ్రంథం నుంచి, పౌలు రాసిన పత్రికల నుంచి మనం జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదట పౌలు నీతిని గురించి మాట్లాడాడు. నీతి అంటే ఏంటి? ధర్మశాస్త్ర ప్రకారంగా నీతి అంటే ఏంటి? అన్యులకి నీతి అంటే ఏంటో రోమపత్రికలో పౌలు వివరిస్తూ ఉంటాడు. రోమపత్రిక 1, 2, 3 అధ్యాయాలు చాలా ముఖ్యమైనవి. అన్యజనులు ఏ విధంగా నీతిమంతులు అవ్వాలని భావించి తమ యొక్క సొంత పద్ధతులు కల్పించుకొని సొంత పద్ధతుల్లో దేవుణ్ణి ఆరాధించి ఏ విధంగా వ్యర్థులైపోయారో పౌలు రోమపత్రిక మొట్టమొదటి అధ్యాయంలో వివరిస్తాడు. 2వ అధ్యాయంలో యూదులు ధర్మశాస్త్రాన్ని నమ్ముకొని ధర్మశాస్త్రం చెప్పే విధులతో, ధర్మశాస్త్రం చెప్పే ఆజ్ఞలతో ఏ విధంగా నీతిమంతులు అవ్వాలని ప్రయత్నించి విఫలమయ్యారో రోమపత్రిక 2వ అధ్యాయంలో పౌలు వివరిస్తూ 3వ అధ్యాయంలో ఏ విధంగా అందరూ తమ యొక్క సొంత పద్ధతుల చేత పాపం చేసి దేవుని యొక్క ఉగ్రతకి ఏ విధంగా గురయ్యారో రోమపత్రిక 3వ అధ్యాయంలో పౌలు వివరిస్తూ ఉంటాడు. అందుకే 3వ అధ్యాయంలో ఈ వచనం రాయబడి ఉంటుంది. 3వ అధ్యాయం 23వ వచనంలో ఏ భేదము లేదు, అందరిని పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోవచ్చున్నారు. ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయినా ఆ వ్యక్తి ఫెయిల్ అయినట్టే, 6 సబ్జెక్టులు ఫెయిల్ అయినా ఆ వ్యక్తి ఫెయిల్ అయిపోయినట్టే. జైల్లో ఉన్న వ్యక్తి వాళ్ళ యొక్క నీతి గురించి మాట్లాడుకుంటే అర్థమేమీ లేదు. చిన్న తప్పు చేసి ఆ చెరసాల్లో ఉన్న, పెద్ద తప్పు చేసి చెరసాల్లో ఉన్న, తప్పు చేసిన వ్యక్తి తప్పు చేసినట్టే. అందుకే అన్యజనులు తమ సొంత ఆలోచనల ప్రకారంగా అనేక రూపాల్లో దేవుణ్ణి ఆరాధించి వాళ్ళు వ్యర్థులయ్యారు. ఈ యూదులు కూడా తమ యొక్క శక్తి సామర్థ్యాల మీద నమ్మకం ఉంచి వాళ్ళు కూడా ధర్మశాస్త్రాన్ని వారు కూడా పాటించలేదు. అయితే ఇక్కడ పౌలు దేవుడు మనల్ని ఏ విధంగా నీతిమంతులను చేశాడో రోమపత్రిక 3వ అధ్యాయం 21 నుంచి 26 వచనాల వరకు స్పష్టంగా రాశాడు. ఇట్లుండగా ధర్మశాస్త్రముకు వేరుగా దేవుని నీతి బయలుపడుచున్నది, దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యమిచ్చుచున్నారు. అయితే యేసుక్రీస్తునందలి విశ్వాసం మూలమైనదై నమ్మువారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోవచ్చున్నారు. కాబట్టి నమ్మువాడు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనుపరచవలనని క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచను. దేవుడు అప్పటి కాలమందు తన నీతిని కనపరచు నిమిత్తము
తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసము గల వారిని నీతిమంతునిగా తీర్చువాడునయుడుటకు ఆయన ఇలాగూ చేశాను. పౌలు వివరిస్తూ ఉన్నాడు, ఒక వ్యక్తి ఏ విధంగా నీతిమంతుడు అవుతాడు. తన యొక్క సొంత బలము చేత, సొంత శక్తి చేత నీతిమంతుడు అవుతాడా, లేదా ఒక వ్యక్తిని దేవుడు నీతిమంతుడు చేస్తే ఆ వ్యక్తి నీతిమంతుడు అవుతాడా? సాధారణంగా మనుషులందరికీ ఒక కోరిక ఉంటుంది. అదేంటి? నేను మంచివాడినని అనిపించుకోవాలని సాధారణంగా ఉంటుంది. ఎవరన్నా అందరూ నన్ను చెడ్డ వ్యక్తి అని పిలవాలి, ఈ వ్యక్తి చెడ్డవాడని అనుకోవాలని ఎవరిని అనుకుంటారా? ఎవరు అనుకోరు. అదేవిధంగా మనం కూడా మన హృదయానుసారంగా మంచి పనులు చేస్తూ ఉంటాం, మంచివారిగా జీవిస్తూ ఉంటాం. కానీ కొన్ని సందర్భాల్లో పొరపాట్లు కూడా చేస్తూ ఉంటాం, తప్పులు చేస్తూ ఉంటాం. అయితే మనం నీతిగా ఉండటానికి, నీతిమంతులుగా ఉండటానికి మన యొక్క సెల్ఫ్ ఎఫర్ట్స్తో ప్రయత్నం చేసి విఫలం అయిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. దానికి ఉదాహరణ ఏంటంటే యూదులే. దేవుడు ధర్మశాస్త్రాన్ని వాళ్ళకి ఇచ్చాడు. ధర్మశాస్త్రం చెప్తుంది ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఉండకూడదు. కానీ వాళ్ళు ధర్మశాస్త్రం వాళ్ళ దగ్గర ఉన్నప్పటికీ వాళ్ళు ఆ ధర్మశాస్త్ర సంబంధమైన వాళ్ళు ధర్మశాస్త్రానికి విరుద్ధంగా వాళ్ళు జీవించి పాపము చేశారు. ధర్మశాస్త్రం ఉంటేనే ఒక వ్యక్తి పాపం చేశాడో పాపం చేయలేదో తెలుస్తుంది. రూల్స్ ఉంటేనే ఒక వ్యక్తి ఆ రూల్స్ పాటించాడో రూల్స్ పాటించలేదో తెలుస్తుంది. రూల్స్ కనుక లేకపోతే ఎవరు ఏ తప్పు చేయరు. క్రీడలు మనం చూస్తూ ఉంటాం. క్రీడల్లో అనేక నియమ నిబంధనలు ఉంటాయి. ఆ నియమ నిబంధనల ప్రకారంగా ఒకళ్ళు ఏ విధంగా చేశారన్నది వారికి తగిన పాయింట్స్, తగిన స్కోర్ ఇవ్వటం జరుగుతుంది. అదేవిధంగా ధర్మశాస్త్రం ఏంటంటే ఒక వ్యక్తి నీతిమంతుడా, ఒక వ్యక్తి పాప అన్నది తీర్పు తీరుస్తుంది. అయితే యూదులు తమ సొంత క్రియల చేత నీతిమంతులుగా జీవిద్దామని అనుకున్నారు, కానీ ఆ విషయంలో వాళ్ళు ఫెయిల్ అయిపోయారు. అందుకే ఇక్కడ పౌలు చెప్తున్న మాట ఏంటంటే, ఇట్లుండగా ధర్మశాస్త్రముకు వేరుగా దేవుని నీతి బయలుపరచబడుచున్నది. ధర్మశాస్త్ర సంబంధమైన నీతి వేరు, దేవుడిచ్చే నీతి వేరు. ధర్మశాస్త్ర సంబంధమైన నీతి ఏంటంటే ఒక వ్యక్తి తన యొక్క శక్తి సామర్థ్యాలతో బలవంతంగా దేవుని యొక్క ఆజ్ఞల్ని పాటిస్తూ ఉంటాడు. తప్పు చేయాలని మనసులో ఉన్నప్పటికీ, ఊహల్లో పాపం చేసినప్పటికీ, క్రియల రూపంలో అతడు పాపం చేయకపోతే ధర్మశాస్త్ర ప్రకారంగా నీతిమంతుడు. అందుకే మత్తయి సువార్తలో యేసు ప్రభు ప్రతి ఒక్క ఆజ్ఞని కరెక్ట్ చేస్తూ ఉంటాడు. దొంగతనం చేస్తే ఆ వ్యక్తి దొంగ కాదు, ఆలోచనలో దొంగతనం చేసిన ఆ వ్యక్తి దొంగే. యేసు ప్రభు ఆ రూట్స్లోనికి వెళ్ళి సరిచేసినట్టుగా మనకి కనిపిస్తుంది ఆ కొండ మీద చేసిన ఆ ప్రసంగంలో. అందుకే ఇట్లుండగా ధర్మశాస్త్రముకు వేరుగా దేవుని నీతి బయలుపడుచున్నది. దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యం ఇచ్చుచున్నారు. అది యేసుక్రీస్తునందలి విశ్వాసం మూలమైనది, నమ్మువారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. రాజు తప్పు చేస్తే అది తప్పు కాదు, ఎందుకంటే రాజు తప్పు చేయడు. ఈ సూత్రం ఎవరికి వర్తిస్తుంది అంటే బ్రిటిష్ రాణికి వర్తిస్తూ ఉంటుంది. బ్రిటిష్ రాణి తప్పు చేయదు, ఒకవేళ తప్పు చేస్తే అది తప్పు కాదు. అదేవిధంగా ఉన్నారు సమాజంలో చాలామంది రాజులు. వాళ్ళు ఏ నిర్ణయాలు తీసుకుంటే ఆ నిర్ణయాలు ఆ రాజ్యంలో ఉన్న వారందరూ సమర్థించవలసిందే. ఈ విధంగా ఫేలిక్స్ దగ్గర పౌలు దేని గురించి మాట్లాడాడు? నీతి గురించి మాట్లాడాడు. అధికారంలో ఉన్నవాళ్ళు అనేక తప్పులు చేస్తూ ఉంటారు. వాటి సంబంధించిన అపరాధ భావం హృదయంలో తిరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే పౌలు నీతి గురించి మాట్లాడాడో తాను చేసిన తప్పులు తనకి బహుశా తెలుసుండొచ్చు, దాని నిమిత్తమై ఫేలిక్స్ భయపడి ఉండుండొచ్చు. ఇక్కడ పౌలు చెప్తున్న మాట ఏంటంటే, కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతని క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుతున్నారు. మన యొక్క సొంత క్రియల చేత నీతిమంతులుగా మనం తీర్చబడలేం. చాలామంది ఇతర మతస్థులు చూసినట్లయితే వాళ్ళ పాపాన్ని పోగొట్టుకోవడానికి ఎన్నో కానుకలు సమర్పిస్తూ ఉంటారు. కానీ దేవుని దగ్గరికి వచ్చేసరికి, క్రీస్తు దగ్గరికి వచ్చేసరికి డబ్బులు చెల్లించి లేదంటే మొక్కులు తీర్చుకొని మన పాపాలు మనం పోగొట్టుకోగలమా?
లేదంటే దేవునికి సమర్పించి మనం నీతిమంతులు అవగలమా? మనం నీతిమంతులు అవ్వలేం. మనం ఏ విధంగా నీతిమంతులు అవ్వగలమంటే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. మనం నీతిమంతులం. ఎవరిని బట్టి నీతిమంతులం? దేవుని బట్టి మనం నీతిమంతులం. క్రీస్తు యేసునందు మనం విశ్వాసం ఉంచడం ద్వారా మనం నీతిమంతులు అయ్యాం. ఒక్క రోజులో నీతిమంతులు అయిపోతామా? శాంటిఫికేషన్ అన్నది ప్రాసెస్. ఈ నీతిమంతులుగా తీర్చబడటం అన్న మొదలు ఎక్కడంటే యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచడం ద్వారా నీతిమంతులు అయ్యాం. కాబట్టి మనం ఏ విధంగా జీవించాలి? నీతిగా జీవించాలి. ఈ విషయం గురించి పౌలు ఫేలిక్స్ దగ్గర మాట్లాడాడు. మనం కూడా జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మన సొంత క్రియల ద్వారా మనం నీతి కార్యాలు చేయాలనుకుంటే అది చాలా చాలా కష్టంగా ఉంటుంది. మీరందరూ చైర్స్లో కూర్చున్నారు, మిమ్మల్ని మీరు ఎత్తుకోగలరా? మీరు ఎంత ప్రయత్నం చేసినా ఇంచు కూడా మీరు కదిల్చే ప్రయత్నం చేయగలరేమో, కానీ మీరున్న స్థలాల్లోంచి మిమ్మల్ని మీరు పైకి ఎత్తుకోలేరు. మన సొంత క్రియల ద్వారా నీతిమంతులు అనిపించుకోవాలంటే ఏదో ఒక టైంలో మనం ఫెయిల్ అయిపోతాం, ఏదో ఒక టైంలో మనం పాపం చేసేస్తుంటాం. అయితే పౌలు మాట్లాడే నీతి ఏంటంటే దేవుడిచ్చే నీతి. ఆయన ద్వారా మనం నీతిమంతులుగా మార్చబడ్డాం. కాబట్టి నా స్పందన ఏంటి? నా క్రైస్తవ జీవితంలో దేవుడు నన్ను నీతిమంతుడిగా చేశాడు కాబట్టి నేను ఏ విధంగా స్పందించి జీవించగలన్న ప్రశ్న మనం వేసుకొని దానికి స్పందించి దానికి తగిన విధంగా జీవించాల్సిన వారమై ఉన్నాం. అయితే రెండో మాట పౌలు దేని గురించి మాట్లాడాడు? ఆశా నిగ్రహం గురించి మాట్లాడాడు. ఆశా నిగ్రహం అన్న మాట వార్తాపత్రికల్లో మనకి కనిపించదు. మనకి కనిపించే మాట ఏంటంటే స్వీయ నియంత్రణ, లేదంటే మరొక మాట కూడా బైబిల్లో వాడబడింది ఆశా నిగ్రహానికి. అదేంటంటే ఇంద్రియ నిగ్రహం, సెల్ఫ్ కంట్రోల్. అంటే సెల్ఫ్ కంట్రోల్ గురించి పౌలు మాట్లాడినప్పుడు ఫేలిక్స్ చాలా భయపడ్డాడు. సామెతల గ్రంథం 25వ అధ్యాయం 28వ వచనాన్ని మనం చదువుకుందాం. ప్రాకారము లేక పాడైన పురము ఎంతో, తన మనస్సును అణుచుకొనలేని వాడును అంతే. ఇక్కడ సామెతల గ్రంథంలో రాయబడిన మాట ప్రకారంగా సెల్ఫ్ కంట్రోల్ గురించి ఒక చక్కటి ఉదాహరణతో వివరించబడి ఉన్నది. ఒక పట్టణానికి ప్రాకారాలు చాలా చాలా అవసరం. మన ఫోన్స్కి ఏం అవసరం? లాక్ అవసరం. ఎందుకు లాక్ పెట్టుకుంటాం? సేఫ్టీ కొరకు లాక్ పెట్టుకుంటాం. ఒకవేళ లాక్ పెట్టుకోలేదు, ఫోన్ పోయింది, ఏమవుతుంది? మన ఫోన్లో ఉన్న డేటా అంతా, సమాచారం అంతా అవతల వ్యక్తికి చాలా తేలిగ్గా లాక్ పెట్టుకున్న ఏదో విధంగా సేకరిస్తారు. కానీ లాక్ పెట్టుకోకపోతే మన ఫోన్లో ఉన్న డేటా, సమాచారం అంతా అవతల వ్యక్తికి చాలా తేలిక. అవతల వ్యక్తి తెలుసుకోవటం చాలా చాలా తేలిక. అందుకే మన ఫోన్కి సెక్యూరిటీగా ఉండడానికి లాకో పాస్వర్డో ఏదో ఒకటి పెట్టుకుంటాం. అదేవిధంగా పట్టణానికి ఏం అవసరం? ప్రాకారాలు అవసరం. గృహానికి డోర్కి ఏం అవసరం? తాళం అవసరం. బయటికి వెళ్ళినప్పుడు కదా అందరం తలుపుకి తాళం వేసి వెళ్తారు. ఎందుకు? సేఫ్టీ. ఒకవేళ కనుక తాళం కనుక వేయకపోతే ఎవరన్నా లోపలికి ప్రవేశించే అవకాశం ఉంటుంది, విలువైన వస్తువులు తీసుకువెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. సీసీ కెమెరా కనుక లేకపోతే మనిషి దేవుడి కంటే సీసీ కెమెరాకి ఎక్కువ భయపడుతున్నాడు, అవునా కదా? దేవుడు ఉన్నాడు అన్న భయం కంటే అమ్మో సీసీ కెమెరా ఉంది, మనం చేస్తే మనం ఎక్కడ పట్టుబడిపోతాం అన్న భయం మనుషుల్లో చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ పౌలు సెల్ఫ్ కంట్రోల్ గురించి మాట్లాడతాడు. ప్రాకారం లేని పట్టణంలో అనేక జంతువులు ప్రవేశిస్తూ ఉంటాయి, శత్రువులు ప్రవేశిస్తూ ఉంటాయి, రాకపోకలు చాలా తేలిగ్గా జరుగుతుంటాయి. ఆ పట్టణానికి సెక్యూరిటీ అన్నది ఉండదు. అదేవిధంగా ఆ ఇంద్రియ నిగ్రహం, సెల్ఫ్ కంట్రోల్, ఆశా నిగ్రహం కనుక లేకపోతే మన మనసు చెప్పిందే మనం వింటాం. మన మనస్సు ఎటువైపు నడుస్తుందో అటువైపే మనం నడుస్తాం. పౌలు ఫేలిక్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు రాజుకి అధికారం ఉంటుంది. తనకి ఏ ఆలోచన వస్తే ఆ ఆలోచన ప్రకారంగా చేయగలడు. ఎవరో దానికి అడ్డు చెప్పలేడు. తన మనస్సు మంచి చెప్పినా అది మంచి చేస్తాడు, అది చెడు అని తెలిసిన అతడు చెడు చేయడానికి అతనికి అధికారం ఉన్నది. మనసు చెప్పిందే అతడు వినుంటాడు. అందుకే పౌలు ఇంద్రియ నిగ్రహం గురించి, ఆశా నిగ్రహం గురించి మాట్లాడితే ఫేలిక్స్ చాలా భయపడ్డాడు. మనకి మనం వేసుకోవాల్సిన ప్రశ్న, ఆ తర్వాత ఎప్పుడో అతను కోపం వచ్చిందంట. కోపం వచ్చిన తర్వాత 10 అంకెలు లెక్క పెట్టాడంట, 1 నుంచి 10. ఆ 10 అంకెలు లెక్క పెట్టిన అది కోపం తగ్గక అవతల వ్యక్తిని ఇష్టానుసారంగా తిట్టేశాడంట.
కోపం ఎంతవరకు నియంత్రించుకోగలం? కొన్ని సందర్భాల వరకు నియంత్రించుకోగలం. మన యొక్క సొంత శక్తి సామర్థ్యాల మీద ఆధారపడితే మనల్ని మనం నియంత్రించుకోలేం. సెక్యులర్ కౌన్సిలర్ చెప్పేది ఏంటంటే, ఆ స్వీయ నియంత్రణ అనే పదంలోనే ఉంటుంది. స్వీయ అంటే నీ అంతటికి నీవు నియంత్రించుకోగలవు. ఎందుకంటే వాళ్ళు దేవుని గురించి మెన్షన్ చేయరు కాబట్టి నిన్ను నువ్వు నియంత్రించుకోవాల్సిన శక్తి అది నీలోనే ఉంది, దాన్ని వెలికితీ అని చెప్తూ ఉంటారు. ఎన్ని సందర్భాల్లో ఉపయోగపడుతుంది? మనకు తెలుసు ఏ సందర్భాల్లో మన మనసు మాట మనం విన్నది. చాలా సందర్భాల్లో మన మనసు మాట తేలిగ్గా మనం వింటూ ఉంటాం. అది తప్పని తెలిసినా, అది చేయకూడదని తెలిసినా కొన్నిసార్లు మనం చేసేస్తూ ఉంటాం. ఇక్కడ పౌలు ఫేలిక్స్తో ఆశా నిగ్రహం గురించి మాట్లాడాడు. తన మనస్సును అంచుకొని లేని వాడును అంతే. అయితే మరి ఈ ఆశా నిగ్రహం ఏ విధంగా మనం కలిగి ఉండాలి? కొత్త శక్తితో మనం స్వీయ నియంత్రణ కలిగి ఉండలేం. ఏదో ఒక సందర్భంలో ఫెయిల్ అవుతాం. అందుకే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో పౌలు ఆత్మ ఫలాల గురించి రాస్తూ చిట్ట చివరిగా రాసిన ఫలం ఏంటంటే ఆశ నిగ్రహం. అది ఆత్మదేవుడు మనలో ఉండి మనల్ని నియంత్రిస్తేనే మనం సెల్ఫ్ కంట్రోల్ కలిగి ఉంటాం. వాహనానికి బ్రేకులు లేకపోతే దాన్ని నియంత్రించగలమా? ఆశా నిగ్రహం కూడా అంతే. మన జీవితానికి ఆశా నిగ్రహం అనేది బ్రేకులు లాంటిది. 100 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది బస్సు, బ్రేక్స్ ఫెయిల్ అయితే అంతే సంగతులు. జీవితం కూడా అంతే. చాలామంది తమ స్వీయ నియంత్రణ కోల్పోయి చాలా అపరాధాలు చేసిన వారుగా ఉన్నాం. ఎన్నో స్కామ్స్ జరిగినాయి. ఎందుకని స్కామ్స్ జరిగినాయి? ఎందుకంటే ఏదో ఒక సందర్భంలో వాళ్ళు ఆ టెంప్టేషన్ అన్నది రెసిస్ట్ చేయలేకపోయారు. ఆ అందుట్లో పడి ఎన్నో స్కామ్లు, ఎన్నో ఘోరాలు జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆశా నిగ్రహం గురించి ఒక చక్కటి మాట రాయబడి ఉన్నది. 2 పేతురు 1వ అధ్యాయం 6వ వచనంలో ఈ మాట రాయబడి ఉన్నది. 2 పేతురు 1వ అధ్యాయం 6వ వచనం, జ్ఞానమందు ఆశా నిగ్రహమును, ఆశా నిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ యందు దయను అమర్చుకున్నాడు. ఇవన్నీ ఒకదానికొకటి లింక్. చైన్లో ఒక లింక్ తెగిపోయినా ఆ చైన్ తెగిపోద్ది. ఆ చైన్లో 50 లింకులు ఉండొచ్చు, 100 లింకులు ఉండొచ్చు. ఒక లింక్ తెగిపోయినా ఆ చైన్ తెగిపోయినట్టే. ఈ యొక్క క్వాలిటీస్లో ఈ ఆశా నిగ్రహం అన్న క్వాలిటీ కనుక మనకి లేకపోతే జీవితమే ఏమైపోద్ది? బ్రద్దలైపోద్ది. అందుకే ఇక్కడ రాస్తున్నాడు 11వ వచనంలో, 1వ అధ్యాయం 11వ వచనంలో, మీరట్టి క్రియలు చేయువారైతే ఎప్పుడునూ త్రొట్టిల్లరు. పేతురు మెన్షన్ చేసిన ఒక క్వాలిటీ ఏంటంటే ఆశా నిగ్రహం. అనేక క్వాలిటీస్ ఉన్నప్పటికీ మనం ఇక్కడ ధ్యానం చేస్తున్న మాట ఏంటంటే ఆశా నిగ్రహం. ఆశా నిగ్రహాన్ని మనం అలవర్చుకోవాలి. ఏ విధంగా అలవర్చుకోవాలి? సొంత శక్తితో అలవర్చుకుంటామా? సొంత శక్తితో మనం అలవర్చుకోలేము. అదేంటంటే ఆత్మదేవుడు మనలో ఉండి మన జీవితాల్ని, మన మనస్సుల్ని నియంత్రిస్తేనే అది నియంత్రించబడుతుంది. లేదంటే మనం ఎగ్జాస్ట్ అయిపోతాం. ఎంతవరకు నియంత్రించుకోగలం? ఎంతవరకు మనల్ని మనం బెగబెట్టుకోగలం? కొన్ని మాసాలు, కొన్ని సంవత్సరాలు మనం బెగబెట్టుకోగలం. కానీ ఏదో ఒక రోజున ఆ విషయంలో మనం ఫెయిల్ అయిపోతూ ఉంటాం. క్రీడాకారులు చాలా సెల్ఫ్ కంట్రోల్ కలిగి ఉంటారు. ఒక ఆయన చెప్తున్నాడు, ఆయన డైరీ ప్రొడక్ట్సే ముట్టుకోడంట. మనం పెరుగు తింటే కానీ మనకి నిద్ర రాదు. మధ్యాహ్నం రాత్రి పెరుగు తింటేనే హాయిగా నిద్ర వస్తుంది. లోకస్తులు తమ యొక్క లక్ష్యాల కొరకు ఎన్నో విషయాల్లో వాళ్ళు కంట్రోల్ చేసుకుంటూ ఉంటారు. కొంతమంది క్రీడాకారులు తెల్లవారుజామునే వాళ్ళు లెగుస్తూ ఉంటారు. ఎందుకంటే తెల్లవారుజామున వాళ్ళు లేచి గ్రౌండ్కి వెళ్ళి వాళ్ళు పరిగెట్టాలి. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఆశా నిగ్రహం, సెల్ఫ్ కంట్రోల్. దీని గురించి మరొక మాట 2 తిమోతి 1వ అధ్యాయం 7వ వచనం, దేవుడు మనకు శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చాడు. ఏ ఆత్మని ఇచ్చాడు? ఇంద్రియ నిగ్రహము గల ఆత్మ. అంటే సెల్ఫ్ కంట్రోల్. కొన్ని విషయాల్లో మనం స్ట్రగుల్ అవుతూ ఉండొచ్చు. కొన్ని విషయాల్లో మన మనసు చెప్పిందే అది మనకి వేదమై ఉండొచ్చు. దాని ద్వారా అది తప్పని తెలిసినా పదే ఆ తప్పు చేస్తూ ఉండొచ్చు. అయితే గుడ్ న్యూస్ ఏంటంటే ఆశా నిగ్రహం అన్నది ఎవరిచ్చేది? దేవుడు ఇచ్చేది. దేవుడిచ్చే ఆత్మ కనుక మనల్ని నియంత్రించినట్లయితే మనలో నుంచి ఆశా నిగ్రహం అనే ఫలం అన్నది బయటికి వస్తుంది. ఆ విధంగా దేవుడు మనకి శక్తి సామర్థ్యాలనిచ్చి ఆ సెల్ఫ్ కంట్రోల్ అన్న ఫలము మనలో నుంచి బయటికి వచ్చే విధంగా చేయాలని దేవుణ్ణి మనం అడుగుదాం. పౌలు 3వ విషయం గురించి మాట్లాడు. అదేంటంటే రాబోయే విమర్శ గురించి పౌలు ఫేలిక్స్తో మాట్లాడినప్పుడు పౌలు చాలా భయపడ్డాడు. ఎందుకంటే ఫేలిక్స్ అధికారి, ఎన్నో తప్పులు చేసి ఉండొచ్చు.
పౌలుతో మాట్లాడుతుంది కూడా ఒక దురుద్దేశం చొప్పున పౌలుతో మాట్లాడుతున్నాడు. ఏ దురుద్దేశం చొప్పున? ద్రవ్యం ఆశించి పౌలుతో ఫేలిక్స్ మాట్లాడుతున్నాడు. ఈ రోజున చాలామంది అధికారులు లంచాలు తీసుకుంటున్నారు. మొన్న ఒక కేసు వచ్చింది. ఆయన కౌన్సిలర్ దగ్గరికి వచ్చి బాధపడుతున్నాడు. ఎందుకంటే లంచం తీసుకోకపోతే వాళ్ళ భార్య ఇంట్లోనికి రానివ్వదంట. ఎంతో కొంత లంచం తీసుకురావాలంట. ఈ విధంగా లంచాలు అనేక మంది ప్రభుత్వ అధికారులు తీసుకుంటా ఉన్నారు. అదేవిధంగా అధికారంలో ఉన్నవాళ్ళు ఎన్ని నేరాలు చేస్తూ ఉంటారు, ఎన్ని తప్పులు చేస్తూ ఉంటారు. వాటిని కప్పిపెట్టుకోవడానికి ఎన్ని మంచి పనులు చేస్తారు. ఆరోగ్యమూర్తి గారు ఒక సందర్భంలో ఈ మాట నాతో అన్నాడు. ఆ మాట ఏంటంటే, ఒక మంచివాడు చేసే చెడ్డ పనుల కంటే ఒక చెడ్డవాడు చేసే మంచి పనులు చాలా చాలా డేంజరస్ అంట. ఎందుకు డేంజరస్? ఆ చెడ్డవాడు మంచి పనులు చేయటం వల్ల ప్రజలు ఆ వ్యక్తిని ఏ విధంగా చూస్తారు? మంచి వ్యక్తి కింద చూస్తారు. ఏదైనప్పటికీ రాబో విమర్శ ఒకనొక రోజున మనం దేవుని సన్నిధిలో నించొని ఆయన ఇచ్చిన తీర్పును మనం వినవలసిన వారమై ఉంటాం. ప్రసంగి గ్రంథంలో ఒక మాట రాయబడింది. ఆ మాటని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 9 నుంచి 10 వచనాలు మనం చదువుకుందాం. యవనుడా, నీ యవన మందు సంతోషపడము, నీ యవన కాలం మందు నీ హృదయము సంతుష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపుము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చిన నీ జ్ఞాపకం ఉంచుకొనుము. 12వ అధ్యాయం 14వ వచనంలో, గూఢమైన ప్రతి అంశము గూర్చి దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతి క్రియను అది మంచిదే కానీ చెడదే కానీ తీర్పులోనికి తెచ్చు. ప్రసంగి రాసిన మాట ఏంటంటే, మనం చేసిన కార్యాలన్నింటినీ దేవుడు తీర్పులోనికి తీసుకొస్తాడు. విమర్శ దినమున మనం ఆయన న్యాయపీఠం ఎదుట నిలబడే వారమై ఉన్నాం. ఒకనొక రోజున ఆయన న్యాయపీఠం ముందు మనందరం నించోవాలి. పౌలు కూడా అదే మాట కొరింథీయులకి తెలియజేస్తూ ఉంటాడు. 2 కొరింథీ 5వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చదువుకుందాం. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలియును. ఒకనొక రోజున మనం ఎవరి ముందు నించోవాలి? దేవుని ముందు నించోవాలి. దేవునికి సమస్తము తెలుస్తాయి కదా. అందుకే మనం గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే, క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనం ఒకనొక రోజున నిలబడాలి. దాని గురించి మనం భయపడాలా? భయపడినక్కర్లా. ఎందుకు భయపడినక్కర్లా? క్రీస్తు మనల్ని ఏ విధంగా చేశాడు? నీతిమంతులుగా చేశాడు. ఇక నుంచి నా యొక్క సొంత క్రియల చేత నేను నీతిమంతుడిని కాను, కానీ దేవుని యొక్క నీతి చేత నేను నీతిమంతుడును. కాబట్టి దానికి తగిన విధంగా నేను స్పందించి జీవిస్తాను. నా యొక్క సొంత శక్తి సామర్థ్యాలతో ఆత్మ ఫలాల్ని నాలో నుంచి రప్పించలేను. ఆశా నిగ్రహం కలిగి నేను ఉండలేను. అయితే ఆత్మ యొక్క శక్తి ద్వారా, ఆత్మ యొక్క నడిపింపు ద్వారా నేను ఆశా నిగ్రహాన్ని నేను కలిగి ఉంటాను. కాబట్టి మనలో నుంచి వచ్చే ఫలాలన్నీ ఆత్మదేవుడు మనలో ఉండి మనల్ని నియంత్రిస్తేనే ఆ ఫలాలన్నీ మనలో నుంచి బయటికి వస్తాయి. కాబట్టి ఒకనొక రోజున నేను న్యాయపీఠం దగ్గర, దేవుని న్యాయపీఠం ముందు నేను నించుంటాను. అప్పుడు ఆయన నన్ను చూసి అనవలసిన మాట ఏంటి? మత్తయి సువార్త 25వ అధ్యాయం 21వ వచనం, అతని యజమానుడు బల నమ్మకమైన మంచి దాసుడ. ఆయన న్యాయపీఠం ముందు మనం నించున్నప్పుడు దేవుడు మనల్ని సూటిగా చూసి, మనం ఆయన్ని సూటిగా చూసినప్పుడు ఆయన అనవలసిన మాట ఏంటంటే, బల నమ్మకమైన దాసుడా, బల నమ్మకమైన దాసురాల, సబాష్ అని ప్రభువు అన్నప్పుడు అప్పుడు మన జీవితం ధన్యకరం అవుతుంది. అప్పుడు ప్రభువుతో కలిసి జీవించగలం. రాబో విమర్శ గురించి మనం భయపడనక్కర్లేదు. ఫేలిక్స్ భయపడ్డాడు. ఎందుకంటే అధికారంలో ఉండి అనేక తప్పులు చేసుండొచ్చు, కానీ దేవుని బిడ్డలుగా క్రీస్తు విశ్వాసం ఉంచిన మనము రాబోయే తీర్పు గురించి భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే దేవుడు మనల్ని నీతిమంతులను చేశాడు. ఆయన నీతి మన ద్వారా నీతి పనులను చేయిస్తూ ఉంటుంది. దేవుని యొక్క శక్తి ద్వారా, ఆత్మ యొక్క శక్తి ద్వారా మనం ఇంద్రియ నిగ్రహం కలిగి ఆశా నిగ్రహం ఫలం మనలో నుంచి బయటికి వస్తుంది. మన యొక్క సొంత శక్తి సామర్థ్యాల చేత కాదు, కానీ ఆత్మ దేవుని యొక్క శక్తి చేత ఆ ఫలాలు మనలోంచి బయటకు వస్తాయి. కాబట్టి
దాని గురించి మనం భయపడాల్సిన పని లేదు. దేవుని యొక్క శక్తిని బట్టి, ఆత్మదేవుని యొక్క నడిపింపు బట్టి, ఆత్మదేవుని యొక్క నియంత్రణ చేత మనం నడిపించబడినప్పుడు దేవుడు మనల్ని ఏ విధంగా కోరుకున్నాడో ఆ విధంగా మనం జీవించగలం. ఒకనొక రోజున తీర్పు దినమున ఆయన సన్నిధిలో మనం నించున్నప్పుడు ఆయన మనల్ని చూసి బల నమ్మకమైన దాసుడా, బల నమ్మకమైన దాసురాలా అని అంటాడు అన్న విశ్వాసంతో మన జీవన ప్రయాణాన్ని మనం కొనసాగిస్తూ ఉండాలి. ఫేలిక్స్ భయపడ్డాడు, దేవుని బిడ్డలు భయపడక్కర్లా. ఎందుకంటే మనం ఆధారపడేది మన యొక్క సొంత జ్ఞానం మీద కాదు, సొంత శక్తి సామర్థ్యాల మీద కాదు, కానీ దేవుని యొక్క శక్తి సామర్థ్యాల మీద మనం ఆధారపడతాం. కాబట్టి ఆయన మనల్ని నీతిమంతులుగా చేస్తూ, అదేవిధంగా ఆశా నిగ్రహం అనే ఫలాన్ని మనలో నుంచి బయటికి తీసుకొస్తూ దేవుడు కోరుకున్న బిడ్డలుగా ఆయన మనల్ని చేస్తాడు అని తెలియజేస్తూ, ఆ రోజున ఆయన చేత బల నమ్మకమైన దాసుడా, దాసురాలా అనిపించుకుంటానన్న విశ్వాసంతో మన యొక్క యాత్రని కొనసాగించాలని ఆశిస్తూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన మనం చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించి మమ్మల్ని నీతిమంతులుగా చేసిన మా పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, ఫేలిక్సు పౌలు చెప్పిన మాటలు విన్నప్పుడు అతడు ఎంతో భయపడ్డాడు. పౌలు నీతి గురించి, ఆశా నిగ్రహం గురించి, రాబోయే తీర్పు గురించి ప్రకటించినప్పుడు ఫేలిక్సు ఎంతో భయపడ్డాడు. దేవ, మేము ఈ విషయాల గురించి భయపడనక్కర్లేదు, ఎందుకంటే నీవు నీతిమంతులుగా మమ్మల్ని చేశావు. మా యొక్క సొంత శక్తి సామర్థ్యాల చేత మేము నీతిమంతులు అవలేదు, కానీ యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచడం ద్వారా మేము నీతిమంతులు అయ్యాం. అందుని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవ, దానికి తగిన విధంగా మేము నీతిమంతులుగా జీవించడానికి సహాయం చేయండి. దేవ, అదేవిధంగా ఆశా నిగ్రహము కలిగి ఉండడానికి సహాయం చేయండి. ఆత్మదేవ మాలో ఉండి ఆశా నిగ్రహం అనే ఫలాన్ని బయటికి తీసుకురమ్మని మేము మిమ్మల్ని వేడుకుంటున్నాం. అనేక మంది మనస్సు ఏ విధంగా నడిపిస్తుందో ఆ విధంగా నియంత్రణ లేకుండా నడుస్తూ అనేక పాపపు కార్యాలు చేస్తూ ఉన్నారు. దేవ, ఒకవేళ మాలో ఆశా నిగ్రహం అన్నది కనుక లోపిస్తే ఆత్మదేవ మీరు మమ్మల్ని బలపరిచి మమ్మల్ని శక్తివంతుల్ని చేసి ఆత్మ యొక్క ఫలాలన్నీ మాలో నుంచి బయటికి రావడానికి సహాయం చేయమని మేము మిమ్మల్ని వేడుకుంటున్నాం. దేవ, మేము ఈ సమాజంలో, సంఘంలో, ఈ దేశంలో నివసిస్తూ ఉండగా తీర్పు దినం ఒక రోజు ఉందన్న విశ్వాసంతో మేము జీవించడానికి సహాయం చేయండి. దేవ, తీర్పు దినాన్ని బట్టి భయపడకుండా జీవించకుండా నీవు మాలో ఉండి మమ్మల్ని నియంత్రిస్తూ నీవు కోరుకున్న విధంగా మమ్మల్ని జీవింపజేస్తావు అన్న విశ్వాసంతో మేము సంతోషంగా జీవించడానికి సహాయం చేయమని మేము మిమ్మల్ని వేడుకుంటున్నాం. దేవ, తీర్పు దినమున మీ చేత మేము బల నమ్మకమైన దాసుడా, బల నమ్మకమైన దాసురాల అని ఎంచుకునే విధంగా మేము జీవించడానికి సహాయం చేయమని మేము మిమ్మల్ని వేడుకుంటున్నాం. ప్రతి ఒక్కరిని బలపరచమని, మీరు కోరుకున్న విధంగా ప్రతి ఒక్కరూ జీవించే భాగ్యాన్ని దయచేయమని మేము మిమ్మల్ని వేడుకుంటున్నాం. దేవ, వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచినందుకు మీకు వందనాలు, మమ్మల్ని నీతిమంతులుగా చేసినందుకు మీకు వందనాలు. ఆత్మదేవుని ద్వారా మమ్మల్ని మేము నియంత్రించుకునే శక్తిని మీరు దినదినము ఇస్తున్నందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు మేము చెల్లిస్తున్నాం. మమ్మల్ని ఆశీర్వదించి మమ్మల్ని కాచి కాపాడమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.